కాకపోతే తాత్కాలికమైన సంక్షేమానికి పెద్దపీట వేశారు. గత ప్రభుత్వం కొంతవరకు బ్యాలెన్స్ పార్టీ వృధా అయింది కానీ డబ్బులు వృధా అయినాయి కానీ కొన్ని పథకాలకి కాళేశ్వరం లాంటి పథకాలు డబ్బు ఖర్చు ఎక్కువ ఫలితం తక్కువ అని గట్టిగా వాదించిన వాడిని నేను, గొంతు విప్పినవాడిని నేను. ఇప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే పని అయిపోయిన తర్వాత నష్టం జరిగిన తర్వాత మాట్లాడేందుకు. ఇప్పుడు అందరూ మాట్లాడడం మొదలెట్టారు. నానాడు ఒకటి నోరెప్పుల సకాలంలో అయిపోయింది, అలాంటి జరిగినాయి. కానీ అయినా కూడా కొన్ని పొరపాటు జరిగినా కూడా సంక్షేమం అభివృద్ధి సమతూకం పాటించారు మొత్తం మీద. అందుకే హైదరాబాద్ నగరం కానీ తెలంగాణలో మరికొన్ని ప్రాంతాలు కానీ ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు బాగుపడ్డాయి, పెట్టుబడులు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ వారు అధికారం రావాలని చెప్పని అడ్డగోలుగా కొన్ని కొత్త హామీలు ఇచ్చేశారు. నిన్న మొన్న పత్రికల్లో చూస్తే 31,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అప్పులు తీరుస్తున్నారు. మేము ప్రపంచంలో అనితర సాధ్యమైన రీతిలో అద్భుతాన్ని సాధించామని ప్రకటన ఇచ్చుకుంటున్నారు. ఏ సంకేతం ఇస్తున్నాం మనం? నేను నిర్మోహటంగా అడుగుతున్నాను, ఏ సంకేతం ఇస్తున్నాం మనం? డబ్బులు సకాలంలో కడితే నువ్వు మూర్ఖుడివి, ఎగ్గొడితే నువ్వు చాలా తెలియగలవాడివి, నువ్వు ఎగ్గొట్టిన డబ్బులకు నేను అందరూ మాఫీ చేస్తాను, సకాలంలో కట్టే నీ కర్మ అంటున్నాం. ఎలక్షన్ల ముందు మీకెందుకు రుణాలు తీసుకోండి, ఈ నాయకులు చెప్పారు, రుణాలు తీసుకోండి మేము రాగానే మాఫీ చేస్తామని చెప్పారు. ఇదే మన సమాజంకి ఇచ్చే సంకేతం? ఏ రకంగా ఈ సమాజాన్ని పనికొస్తుంది చెప్పండి, గుండె మెచ్చి చేసి చెప్పండి నాకు. రేపు పొద్దున మళ్ళీ రైతులకు రుణాలు అడమని ఇస్తాడా? ఈ రైతులంతా అవసరమైతే మార్కెట్లోకి వెళ్ళి హెచ్చు వడ్డీలకి యుజూరియస్ రేట్స్కి ప్రైవేట్ దగ్గర రుణాలు తీసుకోవాలి. అవి కట్టకపోతే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం. కాబట్టి మనం రైతుల పేరు చెప్పి రైతుల భవిష్యత్తు ధ్వంసం చేస్తున్నాం, సమాజాన్ని నాశనం చేస్తున్నాం, ఆర్థిక వ్యవస్థని పతనం చేస్తున్నాం. ఒక ఉదాహరణ ఇది. కాబట్టి ఈవేళ తెలంగాణలో తెచ్చిపెట్టుకున్న సమస్యలు స్వయంకృతాపరాధము. బంగారం లాంటిది మన చేతుల్లో ఉంటే దాన్ని ఉపయోగించుకోవటం కాకుండా మాకు అధికారం వస్తే రాష్ట్రం సర్వనాశనం పర్లేదని వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా మేలుకోకపోయినట్టయితే పచ్చటి రాష్ట్రంలో మీరు చుచ్చుపెట్టిన వాళ్ళు అవుతారు.